ఎంతో రుచికరమైన ఇన్స్టెంట్ సాంబార్ని ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి. నేను ఎలా చేశానో మీకు అర్థమవుతుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నదో, చూడటానికి కళ్ళకి రుచికి అన్నిటికీ బాగుంది. ఇంత రుచికరమైన సాంబార్ని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో చూసేయండి. దీంట్లో ఒకటి ఐటెం మర్చిపోయాను, ఇప్పుడు లాస్ట్ గుర్తొచ్చింది. అదేంటంటే కారము అస్సలకే వేయలేదు, నాకు కూడా గుర్తు రాలేదు, అందుకని లాస్ట్కి వేస్తున్నాను. చూసారు కదా, అట్లనే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర ఎప్పుడు పోపులో వేయవసరం లేదు, దించే ముందు వేసుకుంటే ఆ సువాసన దానికి పడుతుంది. హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. ఇదిగోండి ముక్కలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మన దగ్గర ఏమేమి ముక్కలు ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర ములక్కాయ, బెండకాయ, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇవన్నీ దేనికంటే ఇన్స్టెంట్ సాంబార్ కోసము. ఇప్పుడు నేను వంకాయ పచ్చడికి వంకాయలు వేయించాను కాబట్టి దీంట్లో పసుపు ఇట్లా ఉంది. వంకాయ పచ్చడి ఎలా చేస్తారో తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి, నేను సపరేట్ వీడియో చేసి పెడతాను మీకు. అలానే దీంట్లో ఆయిల్ వేసేసుకున్నానండి. ఆల్రెడీ వంకాయలు వేయించింది ఉంది కదా, దాంట్లోనే వేసుకున్నాను. ఒకటే దాంట్లో 2-3 ఐటమ్స్ నీట్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు వంకాయలు వేయించేసి తీసేసినాక అది ఉట్టిగానే ఉంటుంది కదా, అందుకనే ఏదన్నా వంటలు ప్లాన్ చేసినప్పుడు ఒక కర్రీస్ 2 అన్నా ఒక దాంట్లో చేసుకునేటట్టు ఉంటే మనకి తోముకోవటానికి గిన్నెలు కూడా తగ్గుతాయి. అట్లనే పోపు సామాన్లన్నీ దీంట్లో వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ చిటపట్లాడుతున్నాయి కదా, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. అలానే ఇవన్నీ కడిగి కట్ చేసుకున్న ముక్కలు కాబట్టి దీంట్లో వేసేస్తున్నాను. ఇన్స్టెంట్ సాంబార్కి ఏ పౌడర్లు కలిపి చేసుకోవాలో నాకు కామెంట్ చేస్తే నేను సపరేట్గా వీడియో తీసి పెడతాను. ఇది చింతపండు పులుసు నేను తీసి పెట్టుకున్నది వేస్తున్నాను. ప్రెజెంట్ అయితే ఎక్కువ పోయట్లేదు, ఎందుకంటే కొద్దిగా ఇవి 1-2 విజిల్స్ వచ్చి ముక్కలు ఉడికినాక మనం రెడీ చేసుకుందాము. ఇప్పుడైతే మూత పెట్టేసి పసుపు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టుకున్నాను. 2 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి, ఎందుకంటే ముక్కలు చక్కగా ఉడకటానికి. ఇలా చేసుకుంటే మనకి సాంబార్ ఫాస్ట్గా అవుతుంది. అట్లానే ఇన్స్టెంట్ సాంబార్ మిక్స్ కూడా నేను ఎప్పుడు రెడీ చేసి పెట్టుకుంటాను. మీకు కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను సపరేట్గా చేసి వీడియో పెడతాను. విజిల్స్ రావటం అయిపోయింది, చల్లారేదాకా వెయిట్ చేద్దాము. ఇది చల్లారిపోయిందండి, మూత చూద్దాము. ముక్కలు అయితే ఉడికిపోయినాయి, మరీ మెత్తగా పేస్ట్ లాగా ఉడికినా బాగుండవు. ఇప్పుడు దీంట్లో తగినంత చింతపండు రసం నేను తీసి పెట్టుకున్నాను. మనకి ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి పోసుకోవాలండి. అలానే మనకి పులుసు ఎంత క్వాంటిటీ పెట్టుకోవాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్నానండి. అట్లనే మనకి ఎంత కావాలో మన పులుసుకి మనం తినే చిక్కదనాన్ని బట్టి, నెక్స్ట్ క్వాంటిటీని బట్టి మనం పౌడర్ తీసుకోవాలండి. ఇది డైరెక్ట్ కూడా వేయచ్చు, వేయించినవే కాబట్టి అన్నీ. అయినప్పటికి కూడా ఉండగట్టకుండా ఉండటానికి మనం మెత్తగా పొడి చేసుకున్నప్పుడు ఉండగట్టే అవకాశం ఉంటుంది ఎక్కువగా. ఆ ఛాన్స్ లేకుండా మనం ఇట్లా నీళ్ళల్లో కలిపి పోసుకున్నామంటే ఆ ఉండలు కూడా కట్టవు. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోలు మీకు నోటిఫికేషన్స్ రూపంలో అందుతూ ఉంటాయి. తప్పనిసరి అందరూ వీడియో ఓపెన్ చేయగానే ఒక లైక్ వేయండి. మీ లైక్ మాకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఏమేం వీడియోలు చేయాలో కూడా మీరు కామెంట్ చేయండి. మీకు ఏమన్నా వీడియోలు కావాలి పెట్టాలి అనిపిస్తే మీరు ఏ వంట కావాలో పెడితే నేను చేసి చూపిస్తాను. ఇట్లా కలుపుకున్నాం కదా, ఇది బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. అలానే సాయంత్రం తినడానికి పళ్ళు రెడీ చేసి పెట్టుకున్నా. ఇటు పొయ్యి మీద ఉడికి చల్లారేదాకా టైం వేస్ట్ ఎందుకని నేను బొప్పాయి కట్ చేసి పెట్టుకున్నా. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం తినాలనుకున్నప్పుడు రెడీగా ఉంటాయి. అట్లానే దీంట్లో మనకి ఎంత ఉప్పు పడుతుందో చూసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి.
అలానే టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లం వేస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అవుతుంది కదా, ఈ పౌడర్ని కలిపి పెట్టుకున్నాం కదా సాంబార్కి, దీన్ని ఇలా పోసుకోవటమే. పోసి కలపాలి ఒక్కసారి. మన చిక్కదనం అనేది మనకి నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కావాలంటే ఇంకా చిక్కగా కావాలంటే ఇంకొంచెం పౌడర్ వేసి కలుపుకోవచ్చు. చాలనుకుంటే తక్కువ చిక్కదనం కావాలనుకుంటే మొదలే మనం తక్కువ వేసుకోవాలి పొడి. నాకు మరీ చిక్కగా వద్దని ఇట్లా చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ఇది అన్నంలోకే కాదు, ఇప్పుడు ఇట్లా ముక్కలన్నీ వేసుకొని చేసుకుంటే అన్నంలోకి బాగుంటుంది. అదే ముక్కలు లేకుండా సింపుల్గా హోటల్ స్టైల్ సాంబార్ కూడా ఈ పౌడర్తో చేసుకోవచ్చు. సింపుల్గా వేసుకొని టిఫిన్స్లోకి, ఇడ్లీ, దోశ వాటిలో కూడా చేసుకుంటే బాగుంటుంది. నాకు ఈ కన్సిస్టెన్సీ చాలా అన్నట్టు, మరీ చిక్కగా వద్దని నేను ఇట్లా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గిద్దాము. మనం పోపు వేసుకున్నాము, ముక్కలన్నీ వేసుకున్నాము, అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇదిగోండి జీలకర్ర పొడి వేస్తున్నాను, అట్లనే ధనియాల పొడి, కొద్దిగా మెంతి పొడి చిటికెడు, మంచి టేస్ట్ ఉంటుంది మెంతి పొడి వేస్తే. అంతేనండి. బాయిల్ కూడా చాలు, ఇట్లా ఉడుకుతోంది కదా, ఆల్రెడీ అన్నీ ఉడికిపోయినాయి పోపేసాం కాబట్టి ఎక్కువసేపు ఏం ఉడికించక్కర్లేదు. ఇది కంప్లీట్ అయినట్టే. ధన్యవాదములు. సాంబార్ని దీంట్లోకి ఈ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నానండి. ఇండాలియం కుక్కర్లలో పులుపువి వస్తువులు ఎక్కువ ఉండకూడదు, వండేంత వరకే ఉండాలి. అందుకనే చేయంగానే దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. స్టీల్ గిన్నె కాబట్టి మనం ఎంతసేపు ఉంచుకున్నా కానీ ఏమీ కాదు. అందుకనే ఈ మధ్య అందరూ స్టీల్ కుక్కర్లు కూడా వాడుతున్నారు కదా. ఓకేనండి, థ్యాంక్ యూ.